ఓం గం గణపతి నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు తీసిన వీడియో సారంగపూర్ మండల్, జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల్ కట్కాపూర్ గ్రామానికి సంబంధించిన దేవస్థానం. అడవి మార్గంలో ఉంటుంది. చాలా శక్తిగల అమ్మవారు బల్జకేతమ్మ మల్లికార్జున స్వామి టెంపుల్. చాలా అందంగా ఉంటుంది అడవి ప్రాంతంలో. అమ్మవారి గురించి ఇప్పుడు వీడియోలో చూద్దాం. అక్కడ పూజారి అంటే తెలుసుకుందాం. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ మొత్తం అడవి ప్రాంతంలో ఉంటుంది. రోడ్డు సింగిల్ రోడ్డు. చుట్టూ అడవి, ఇక్కడ నుంచి కార్లలో వస్తుంటారు. కార్లలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడికి వచ్చిన వారికి మొక్కుకుంటే ఏ కోరికైనా తీరుద్దట. చుట్టూ అడవి, పూర్తిగా కొండలు. కార్లలో వచ్చి ఇక్కడ భక్తులు అమ్మవారి మొక్కులు సమర్పించుకొని ఈ ప్రకృతిని, ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగనే జరుపుకుంటారట. ఇది గుడి బయట నుంచి రోడ్డు. గుడి బయట నుంచి ఇలా ఉంటుంది. ఇలాంటి గుళ్ళ గురించి తెలుసుకొని అందరికీ తెలిసినట్టు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ అడవి ప్రాంతంలో వచ్చినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఈ అడవిని తిరగాలనిపిస్తుంది. ఇలాంటి సంవత్సరంలో ఒకసారి ఇలాంటి వాతావరణంకి వచ్చినా కానీ మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెళ్ళిపోతాయి. స్వచ్ఛమైన గాలి, కలుషితం లేని గాలి కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వారు ఈ వీడియో చూసి ఈ ప్రాంతానికి రండి, అమ్మవారిని దర్శించుకోండి. అలాగే మీ కోరికలు, మీ మొక్కులు సమర్పించుకోండి, మీ కోరికలు తీర్చుకోండి. గుల్లకేతమ్మ, ఎన్నముద్దల గండి, మల్లికార్జున స్వామి, మేడలమ్మ, కింద శివలింగం, నంది, మల్లికార్జున స్వామి. చాలా దట్టమైన అడవిలో ఉన్నాడు స్వామి. చాలా పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. గుట్టలపైన వెలిశాడు. అడవిలో ఉంది ఈ గుడి. శ్రీ మల్లికార్జున స్వామి గొల్లకేతమ్మ దేవాలయం, వెన్నముద్దల గండి. ఇక్కడ ఒళ్ళుబండ ఉంది. ఈ ఒళ్ళుబండ కూడా చాలా మహిమాన్విత ఒళ్ళుబండ. ఇది ఒకసారి గుడి చుట్టూ చూద్దాం. గుడి చుట్టూ ఇలా ఉంటుంది. చిన్న గుడి కానీ చాలా మహిమాన్వితమైన గుడి. చుట్టూ ఫారెస్ట్. చాలా భక్తులు వస్తుంటారు. చాలామంది భక్తులు వచ్చి ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసంలో పూజలు చేస్తుంటారు. ఇది గుడి చుట్టూ. ఇక్కడ ఒకసారి గుడిని అమ్మవారికి పూజ చేసేది ఈయన పూజారి. ఒకసారి ఆయనని మాటల్లో తెలుసుకుందాం ఈ గుడి గురించి, స్థల పురాణం గురించి. బాబు ఒకటి చెప్పే, ఇక్కడ ఏంటిది అమ్మవారి గొప్పది? అమ్మవారి పూజలు ఎవరు చేస్తుంటారు? మీరే చేస్తుంటారా? ఇంకెవరన్నా చూసుకుంటారా? అమ్మవారి గొప్పతనం, స్వామివారి గొప్పతనం చెప్పండి సార్. గుడి గురించి చెప్పండి. ఇక్కడ గుల్లకేతమ్మ, ఎన్నముద్దల గండి, శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ లొకేషన్లో
అందరూ భక్తులు వచ్చి పూజించుకొని పోతారు మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చి. స్వామి దర్శనం అందరికీ, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, అందరికీ సంతానం ఇస్తుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కూడా అవుతుంది. అనుకూలంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడికి లొకేషన్ మంచిగా ఉన్నది కాబట్టి అందరు భక్తులు వచ్చి దేవునికి పూజించుకొని దర్శనం చేసుకొని పోతారు. ఈ ఒళ్ళుబండ గురించి చెప్పు. ఈ ఒళ్ళుబండ అన్నావు కదా ఇంతకుముందు, ఇది చెప్పు సరే. ఒళ్ళుబండ గురించి చెప్పాలా? ఒళ్ళుబండ పిల్లగాని కాని వాళ్ళకు పిల్లగాళ్ళు అవుతుంది మొక్కుకుంటే, అల్లుబండ పడితే. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి అవుతుంది మొక్కుకుంటే ముడుపు కట్టాలి. 1 వారం 2 వారాలు వచ్చి మంచిగా అల్లు వచ్చినాక ఒక కొబ్బరికాయ తీసుకొచ్చుకొని ఒక కను తెచ్చుకొని కొబ్బరికాయ ముడుపు కట్టుకుంటే వాళ్ళకి తప్పకుండా పెళ్ళి అవుతుంది. వాళ్ళకు పిల్లగాళ్ళు కాని వాళ్ళకు ఇలా పూజించి అన్ని తీర్లా చేసి అల్లుబండ పట్టుకుంటే అల్లు వచ్చిందనుకో తప్పకుండా కొబ్బరికాయ ఒక కను అక్కడ ముగ్గు కట్టి మొక్కాలి. అల్లు అంటే ఎట్లా వస్తుంది? అల్లు అంటే ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి, చూపించి ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని కన్ను మూసుకొని ఉండాలి. అంటే అదే పట్టుకుంటుందా? అప్పుడు దేవుడు వాళ్ళకే ప్రత్యక్షం అవుతుంది, చూడు ఉండదు. వాళ్ళే నోటితో వాళ్ళే చెప్తారు, వేరే వాళ్ళు చెప్పడం అవసరం లేదు. అటువంటి అప్పుడు మనకు పిల్లగాని కాని వాళ్ళకు ఇట్లా పిల్లగాని అయ్యటానికి పిల్ల ఊపుతుంది చేతులు, కొబ్బరికాయ చేతులు పట్టు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి తప్పకుండా ఇది ఈ వారం నాడు అనుకో మళ్ళీ వారం కాదు, తప్పిన మళ్ళీ వారం తప్పకుండా పెళ్లి జరుగుతుంది. అట్లా జరుగుతుంది ఇక్కడ ప్రతి అందరికీ జరుగుతుంది. అందరికీ ఏ కులం అనకుండా ఎవరు అనకుండా అందరికీ జరుగుతుంది. అందరికీ మంచి శుభం జరుగుతుంది. అందరు వచ్చి దర్శనం చేసుకుంటారు, అందరు వచ్చి మొక్కిపోతున్నారు స్వామికి. ఎవరైనా కానీ మొక్కితే అనుకున్నట్టు అవుతుంది. సరే స్వామి, థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్పారు. ఓకేనా? ఇది గుడి చరిత్ర, గుడి పురాణం. ఇది ఎన్ని సంవత్సరాల కింద నుంచి ఇక్కడ నుంచి ఉంటుంది? ఇది దేవుని చరిత్ర మనకు తెలియదు. ఎన్నడూ పుట్టిందో, ఎన్నడో 1000 ఏళ్ళ కింద పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో దేవుడు. మీరు ఈ దేవుణ్ణి మేమే తీసుకొచ్చి అక్కడ దూరాన్ని ఉంటే తీసుకొచ్చి ఇక్కడ సాపు చేసి, భూమి అంతా సాపు చేసి, మట్టి పోసి, ముగ్గు పోసి, పండితుని తీసుకొచ్చి ముగ్గు పోసి గుడి కట్టి గుళ్ళే దేవతలను తీసుకొచ్చి రాముడు పోయి తీసుకొచ్చి విగ్రహాలను ప్రతిష్ఠ చేసి బ్రాహ్మణులు 12 మంది బ్రాహ్మణులు 40 మంది ఒగ్గోళ్ళు ఘనంగా చేసినాం. మంచిగా దేవునికి పెళ్లి గొల్లకేతమ్మకు, మేడలమ్మకు, రత్నంకి, పద్మాలదేవికి 4గురికి పెళ్లి చేసి. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరుగుతుందా? ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. హోలీ పండుగ జాతర జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. యాదవులు అందరం కలిసి చేస్తాం. 4 రోజులు జరుగుద్ది ఇక్కడ. లగ్గము నాగెళ్ళి దేవుని. ఇక ఎల్లమ్మ కూడా ఉన్నది. ఎల్లమ్మ ఉన్నది. వాళ్ళకు కూడా, ఆమెకు కూడా మొక్కుకుంటే తప్పకుండా కాన్పు అవుతుంది, పెళ్ళి అవుతుంది. నమ్మాలి. ఎక్కడికి వెళ్ళి నమ్మకపోతే ఎట్లయితే? నమ్ముకుంటే అన్ని తీర్లా జరుగుతుంది దేవుని. మనం నమ్మాలి దేవుణ్ణి. దేవుడు చేస్తాడో, ఈ దేవుడు చేస్తాడో అని అట్లా మాట్లాడద్దు. గ్యారంటీ మనం దేవుని మీద ఉన్నామనుకో మనసు పడి తప్పకుండా పెళ్ళి అయితే తప్పకుండా కాన్పు అవుతుంది. అనుకున్నది ఏమన్నా ఇంట్లో ఆచారాలు గండాలు ఉన్నాయో తొలగిపోతున్నాయి. మంచిగా ఉంటుంది జనం. ఎందుకంటే అమ్మవార్లు కూడా చాలా పెద్ద దట్టమైన అడవిలో ఉంది కదా, కాబట్టి అమ్మవారి శక్తి పెద్ద. అలా ఇంకా కొండ కూడా ఉన్నది. కొండ మీద ఉన్నట్టు అక్కడ కనబడుతుంది అది. సరే స్వామి, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. నమస్కారం.